తనని నేనే వెళ్ళమని నువ్వు వెనక్కి తీసుకొచ్చేస్తే బాగోదేమో. రేపటి నుంచి నేను వెళ్తాను కదా. నాకు రేపటికి ఏ పని పోస్ట్ పోన్ చేయడం నచ్చదని నీకు తెలుసు కదా. అలాగే నేను ఏ నిర్ణయం కూడా ఆలోచించకుండా తీసుకోను. తీసుకున్నాక వెనక్కి తగ్గను అని కూడా నీకు తెలుసు. ఇక ఈ డిస్కషన్స్ అనవసరం యష్. ఇప్పుడు సింధు ఫీల్ అవటం గురించి నేను ఆలోచిస్తే తర్వాత ఇన్వెస్టర్లందరూ బాధపడతారు. నువ్వు పద. మనకి కిరికిరి. ఇక రాజమాత శాసనం ఇచ్చేసింది. ఇప్పుడు ఆఫీస్లో దొరికిపోతున్నా ఏంది? ఏయ్, చూసుకోవచ్చుగా. వీడేంటి అప్పుడే కిడ్నాప్ చేసుకొని పోతున్నాడా? బావా, కాశీ బావా, పక్కన చూడరా. కిడ్నాప్ చేస్తున్న సంగతి కూడా మనకు చెప్పకుండా తీసుకుపోతాడు. చెప్తా వీడి పని. రే కాశీ, బండి దిగురా. రే దిగురా. ఎవర్రా వాడు? నిన్ను కార్ దిగమంటున్నాడేంటి? అమ్మా ఒక్క నిమిషం అమ్మా, నేను మాట్లాడతాను. ఏందిరా, ఏం చేస్తున్నావు? కిడ్నాప్ చేసే విషయం ముందు నాకు మాట చెప్పాలి కదా. అన్నా అన్నా అంటే అది అర్థమైందిరా. మొత్తం డబ్బులన్నీ నువ్వే కొట్టేద్దాం అనుకుంటున్నావు కదా. అయ్యో అన్నా, అట్లా కాదన్నా, నా మాట వినానా. ఏందిరా కాదో, నీ యవ్వరం బాగా తేడాగా మారింది. పూటకో మాట మారుస్తున్నావు. అన్నా నేనేం మాట మార్చినానా? మొన్న మీ సెల్లల్ని తీసుకుపోమ్మని నువ్వే చెప్పినావు. తీరా ఇంటికొచ్చినాక ఇంకో లెక్క మాట్లాడి నా మీదే కత్తెత్తినావు. ఏంది, డబల్ గేమ్ ఆడుతున్నావా? ఇక్కడేమో నాకు తెలియకుండా కిడ్నాప్ చేస్తున్నావు. నన్ను మోసం చేస్తున్నావా? నిన్ను అన్నా ఒక్కసారి నా మాట వినన్నా ప్లీజ్ అన్నా. ఏయ్, వదులు. పిచ్చి పట్టిందా నీకు? ఏం చేస్తున్నావు నా కొడుకుని? అమ్మమ్మ నువ్వు ముందు కారులో కూర్చోమ్మా, నేను మాట్లాడొస్తాను. అది కాదురా యష్, వీడు. అమ్మ నువ్వు పదమ్మా, రా రేయ్, రా చెప్తాను. వాడు ఆగరా యష్. నువ్వు ఇక్కడ కూర్చోమ్మా, నేను మాట్లాడొస్తాను. అన్నా ఒక్క నిమిషం అన్నా. ఏందిరా, ఆమె నిన్ను పట్టుకొని కొడుకంటుంది. పిచ్చి పట్టిందా? అవునా, నిజంగానే ఆమెకి పిచ్చుందన్నా. మెంటలా? ఓరి వీళ్ళ ముచ్చట పాడుగాను. గీ మెంటల్ దాన్ని కిడ్నాప్ చేయడానికి 3 కోట్లు పెట్టిందిరా మెంటల్ది. అన్నా కొంచెం మిల మాట్లాడన్నా, నేను ఏదోలా మేనేజ్ చేస్తాను, నీ పని అయిపోతుంది. అయిపోగానే నేనే ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా. నువ్వు కంగారు పడకన్నా, అనవసరంగా ఇష్యూ చేయకన్నా. మళ్ళీ తేడా వచ్చిందంటే ఆమె నన్ను నమ్మదు. మళ్ళీ నా పని కష్టమైపోతుంది. సరే సరే, జాగ్రత్త. దంతాల నేను ఎట్లుంటానో నీకు తెలుసు కదా. తేడా వస్తే ఊరుకోను. అస్సలు తేడా రాదనా. ముందు నువ్వు వీడికి వెళ్ళి పోనా, నీ దండం పెడతా. రే, ఏంట్రా డిస్కషన్? వాడెవర్రా? నీకు వార్నింగ్ ఇస్తున్నాడేంటి? నీ కాలర్ పట్టుకుంటే చూస్తూ ఊరుకున్నావేంట్రా? అసలు వాడొచ్చి కాశీ కాశీ అంటున్నాడు. అసలు ఎవర్రా వాడు? ఇన్వెస్టర్ అమ్మా. ఇన్వెస్టరా? నేనెప్పుడు వాణ్ణి చూడలేదే. ఆఫీస్లో నన్ను కలిశాడు, కానీ ఇప్పుడు నా పేరు కూడా మర్చిపోయాడమ్మా. ఇప్పుడు నీకు అర్థమైందారా? ఇందుకోసమేరా నేను ప్రాజెక్ట్ని త్వరగా ఫినిష్ చేయాలని చెప్పేది. ఇలా ఇంటి మీద రోడ్డులో ఎవడు పడితే వాడు మనల్ని నిలదీసే పరిస్థితి రాకూడదని నిన్ను పూర్తి బాధ్యత తీసుకోమన్నాను. ఇంతకన్నా పరిస్థితులు చేజారకుండా చూసుకోవాలి. పద, ముందు ఆఫీస్కి వెళ్దాం.
హాయ్ అంకుల్. అదేంటమ్మా ఇంత తొందరగా వచ్చారు? కూర్చోండి. చెప్పాను కదా అంకుల్, అర్జెంటుగా మనీ రిక్వైర్మెంట్ ఉంది. ఈ ఫేజ్ కంప్లీట్ అయితే మా మీద జనాలు పెట్టుకున్న నమ్మకం నిలుపుకున్న వాళ్ళం అవుతాం. ఆ నమ్మకం నిలుపుకోవడానికి నేను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయాలనుకోవడం లేదు. గుడ్. నేను డాక్యుమెంట్స్ రెడీగానే ఉంచాను, తీసుకొస్తాను. యష్, నువ్వు టెన్షన్ పడకు. యష్, ఈ డాక్యుమెంట్స్ చదువుకొని వీటిపైన సంతకం పెట్టు. యష్, ఏంటి యష్ అలా చూస్తున్నావు? సంతకం పెట్టు. దేవుడా, ఇక్కడి వరకు తీసుకొచ్చాను. ఇప్పుడు డబ్బులు చాలా అవసరం. యష్ సంతకం పెట్టేటట్టు చూడు. సింధు, యష్కివమ్మా. పెట్టు యష్. నీ సంతకం మీదే మన ప్రాజెక్ట్ ఆధారపడి ఉంది. ఇది యష్ సంతకమే. ఇది నా యష్ సంతకం. అంకుల్, నువ్వు కూడా సంతకం పెట్టమ్మా. రేపటికి నేను డబ్బు అరేంజ్ చేస్తాను. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు వచ్చి డబ్బు తీసుకుని వెళ్ళండి. సరే అంకుల్, రేపు వచ్చి తీసుకుంటాం. యష్, బయలుదేరదామా? ఇందాకడికి వెళ్ళి ఇక రాజమాత నా పక్కన ఉండడంతో ఫోన్ చేయడం కుదరలే. సింధు డార్లింగ్ ఏం చేస్తుందో ఒకసారి ఫోన్ చేద్దాం. ఒక్క నిమిషం యష్. ఓకే మేడం. హలో. హలో సింధు డార్లింగ్, ఏడునో? నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? నన్ను మీ పూజనీయురాలైన అత్తగారు మళ్ళా ఆఫీస్కి తీసుకొచ్చింది.
మొత్తానికి మేము వచ్చే టైంకి నువ్వు ఆఫీస్లో లేకుండా గా యషయాన్ని తీసుకెళ్ళిపోయి మంచి పని చేసినావు. అవును, నేను మీ అత్త ఆఫీస్కి వస్తామని నీకేటో తెలిసింది? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అత్తయ్య నువ్వు ఆఫీస్కి వచ్చారా? అవును మేడం, నన్ను ఈడ కూర్చోబెట్టి ఇప్పుడే మీ అత్త వెళ్ళింది. ఇంతకీ నువ్వేడున్నావు? నువ్వు ఆఫీస్లో ఉన్నావా? నాకు ఫోన్ చేయాలి కదా. అదే కదా నేను ఇప్పుడు చేసింది. ఈరోజు నీకు ఆఫీస్కి సెలవు ఇచ్చిన. నీ మొగుడిని తీసుకొని తిరుగుపో, నేను ఈయన్నే చిల్లైతా. చిల్లవడమేంట్రా? పళ్ళు రాలగొడతాను. చిల్లర వేషాలు వేయకు. నేను యష్ ఆల్రెడీ ఆఫీస్ ముందున్నా. నువ్వు బయటికి రా. ఏయ్, ఏంది? నీకు మీ అత్తకి నేనేమన్నా ఫుట్బాల్ లెక్క కనిపిస్తున్నానా? ఆవిడేమో ఇంట్లో ఉండదని ఆఫీస్కి తీసుకొని వస్తుంది. నువ్వేమో ఆఫీస్లో ఉండొద్దని ఇంటికి పొమ్మంటున్నావు. ఈ పూట నేను ఈడనే ఉందామని ఫిక్స్ అయిపోయినా. మందు కూడా ఆందివే. ఓ 2 పెగ్గులు వేసుకొని వెళ్తా సింధు. ఈలోపు మీరు ఏదైనా టైంపాస్ చేయొచ్చు కదా. కాసి ఇది ఆఫీస్. నువ్వు నీ రౌడీ వేషాలు ఇక్కడ వెయ్యకు. నిన్ను చంపేస్తాను. నువ్వు బయటకు వస్తావా లేదా? నీకు కావాల్సింది డబ్బేగా. నేను నీ అకౌంట్కి పంపిస్తాను. నువ్వెక్కడికన్నా బయటికి పోయి నీ దుకాణం పెట్టుకో. నువ్వు ముందు బయటికి రా. అబ్బా, నోటి దగ్గర మందు లాగేసినావు సింధు. ఆఫీస్లో కూర్చొని 2 పెగులు కూడా వేసుకోలేకపోతున్నా. సరే, ఏడో తోట తిరుగుతలే కానీ ముందు నువ్వు అర్జెంటుగా నా అకౌంట్కి పైసలు పంపు, లేదంటే కుదరదు. నేను ఇస్తాను అని చెప్పాను కదా. ముందు నువ్వు బయటికి రా. వస్తా. అయినా మీ ఇద్దరు ఇప్పుడు ఏడున్నారు? మళ్ళీ నేను వస్తే నీ మొగుడు చూస్తాడేమో. మళ్ళీ వాడు నన్ను చూసిండంటే నేను వాళ్ళ ఉన్నానన్న అనుమానం వస్తుంది. చూసుకో, అసలుకే ఏమీ యాదు లేదు సార్కి. అది నేను చూసుకుంటాను. నువ్వు త్వరగా రా. మేడం, అంతా ఓకేనా? హలో. ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఓ మేడం, మీరు ఇప్పుడు హ్యాపీనే కదా? ఓరే కాశియా, ఆఫీస్లో సిట్టింగ్ సెట్ కాలే అని బార్కి పోదాం. నువ్వు నా పక్కన ఉండాలని అందుకే అనుకుంటాను. నువ్వు నేను హ్యాపీనా కాదా అని చూసుకుంటూ ఉంటావు. పదండి మేడం. ఏమైంది మేడం? మేడం, కళ్ళలో ఏదో పడింది యష్. అబ్బో, ఏమో అనుకున్నాను. మేడం ఖతర్నాకే. పర్లేదు, థ్యాంక్స్. వెళ్దాం పద. పదండి. నిజంగా మీ చెల్లి ఎక్కడుందో మా బావకు తెలియదు. అరుణ కనిపించకపోతే నేను ఎతికిస్తా. ఎక్కడున్నా నేను తీసుకొస్తా. అవసరం లేదు, నా చెల్లిని నేను ఎత్తుక్కోగలను. కానీ నువ్వు చేశావని తెలిసిందో రెడ్డి, తలకి తల, మొండానికి మొండం నరికేస్తాను. ఏందిరా ఇది? నా అరుణ కనిపించకపోయిందిరా. ఇన్ని మేకప్లు, ఈ హెయిర్ స్టైల్లు, ఈ బట్టలు అన్నీ అరుణ కోసమే కదరా.
రేయ్ వెతకండ్రా, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ముందు నా అరుణను వెతికిర్రి. కొరే బంతి, నా అరుణ కనిపిస్తలేదంటే నా గుండెల్లో మంటొస్తుందిరా. మనుషులు కనిపించకపోతే గుండెలో నొప్పి వస్తుంది బావా, మంట కాదు. నీకొచ్చింది అసిడిటీ, మందిస్తాను, రెస్ట్ తీసుకో. అక్కడ నా అరుణ కనిపిస్తలేదంటే నేను ఇక్కడ రెస్ట్ ఎట్లా తీసుకుంటారా? ముందు మనల్ని రమ్మని చెప్పరా. అరే నువ్వు ఆగు బావా, వాడు చెప్పింది నిజమో కాదో తెలుసుకొస్తాను. అప్పటి వరకు నువ్వు ఆవేశపడకు, రెస్ట్ తీసుకో. టాబ్లెట్లు పంపిస్తాను. మళ్ళీ బీపీ ఎక్కువైతే అదో తలనొప్పి. అసలే మనకు లేని రోగాలంటే ఏం లేవు. పండుకో. హలో అరుణ, ఎక్కడున్నావు అమ్మా? ఏమైపోయావు? అన్నా ఆ నర్సింగ్ గాడు నన్ను ఆడుకో తీసుకొచ్చినాడు. వాడి నుంచి తప్పించుకుని వచ్చిన, కానీ ఆడున్నానో నాకు అర్థమైతలేదన్నా. వాడు ఎప్పటి సందో నా ఎంట పడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నాకు చాలా భయంగా ఉండదన్నా. అరుణ, ఈ ఫోన్ ఎవరిది? ఈడకు షాప్ కనిపిస్తే ఫోన్ తీసుకొని చేస్తున్నాను. సరే, ముందు నేను చెప్పేది విను. వెంటనే నీ లొకేషన్ షేర్ చేయి, నేను వచ్చేస్తాను అక్కడికి. అన్నా లొకేషన్ షేర్ చేస్తున్నా. అన్నా అన్నా ధర్మకుంటూ వస్తున్నారు, నువ్వు జల్దీ రా అన్నా. హే ఫోనీ రేయ్, ఇది కాచుగా నెంబరే. ఇది వాడికి లొకేషన్ పంపింది. వాడు వచ్చేలోపు దీన్ని ఎలాగైనా పట్టుకోవాలి. పదండ్రా. ఏమి అరుణా, నువ్వు ఈయన్నే ఉన్నావని నాకు తెలుసు. మర్యాదగా బయటికి రా. మీ అన్న వచ్చి కాపాడతాడనుకుంటున్నావేమో. ఆ రోజు నేను ఒక్కనే ఉన్నా, అందుకే ఏమనలేదు. ఈరోజు నాకు ఎదురొస్తే నా వాళ్ళతో నరికిస్తాను. నేను 5 లెక్క పెడతా. ఆ లోపు నువ్వు వచ్చావా సరే, లేదంటే నిన్ను వెతికి నరకం చూపిస్తా. నీ కళ్ళ ముందు నీ అన్నం చంపేస్తా. రా బయటికి. 1 2 3 4 5. రై వెతకండ్రా. ఎక్కడికి పోతావే? నా చెల్లినే తీసుకొస్తావురా? సింధుకు ఒకసారి ఫోన్ చేయి. అవును, సింధు రాలేదేంటి? సింధు బిజీగా ఉంది అంకుల్, అందుకే నేను వచ్చాను. సింధు వచ్చినా నేను వచ్చినా ఒకటే కదా అంకుల్. అఫ్ కోర్స్. సరే అంకుల్, నేను వెళ్తాను.
మన్కి కిరికిరి. ఆ, 50 కోట్లు. నా జిందగీలా గిన్ని పైసలు ఎప్పుడు చూడలే. 2 కోట్ల కోసమే గా ఓబుల్ రెడ్డి గారు నాకు సుక్కలు చూపించిండు. ఇప్పుడు ఇంకో ధూల్పేటను సృష్టించవచ్చు. గిన్ని పైసలు తేడిపోదాం. శ్రీలంక పోదామా, లేదా గోవాకు పోదామా, పోనీ ఇంకేడికన్నా పోదామా? సుబ్బుని కూడా తీసుకుపోదాం. మనతోని సుబ్బుని కూడా తీసుకుపోదాం. పైసా ప్లస్ నచ్చిన బోరి. గింత పొద్దుగాల మా కాసిబావ చేస్తుండేంది? పెనిమిటి చెప్పు. సుబ్బు, లచ్చిందేవి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు పెనిమిటి? గిప్పుడు నీకు జిందగీ అంటే ఏందో చూపిస్తా. నిన్ను దునియా మొత్తం దిప్పుతానే. మనం దేశం దాటిపోతున్నాం సుబ్బు. ఈ కాశీగాడు నిన్ను విమానం ఎక్కిస్తుండు. ఏంది పెనిమిటి? ఏందెందుకు కొత్తగా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? వేరే దేశం పోయితే డబ్బు మన కాడేడుంది? తాగినవా ఏంది పొద్దుగాలనే? కలగంటున్నావా? లేకపోతే ఇది కల కాదే, కలల్ని నిజం చేసుకునే టైం. నిన్ను అడిగినా చూడు, నీకేం తెలియదు. నేనే ప్లాన్ చేస్తా. దానికి వీసా, పాస్పోర్ట్ లాంటి తతంగం ఉంటుంది. తెలిసిన బ్రోకర్ని పట్టుకొని అవన్నీ ఒప్పిస్తా. ఈలోపు మనం ఊరు దాటిపోవాలి. ఇగో, నేను నీకోసం వెయిట్ చేస్తా ఉంటా. నువ్వు వెంటనే వచ్చేసాయి. నువ్వు బ్యాగ్ గీగేం దేకు. నిన్ను షాపింగ్కి తీసుకుపోయి మోడర్న్ డ్రెస్సులు కొనిపెడతా. హీరోయిన్లు వేసుకుంటారే అసంటి పొట్టి బట్టలు కొనిపెడతా. నేను ఏడ వెయిట్ చేస్తుంటా, నా లొకేషన్ పెడతా. నువ్వు వాడికి వచ్చేసాయి. పెనిమిటి జరాగు. గంత డబ్బు నీ కాడేడుంది? ఏనాళ్ళుగా కొంపలు ఎందుకున్నో వచ్చేసాయి అన్నావు కదా. ఆడుండబట్టే కోట్లు చేతిలో పడ్డాయి. గమ్ముచ్చటంతా నీకు తర్వాత చెప్తా గానీ నువ్వు జల్ది వచ్చాయి. ఏందీడు ఉన్న పలంగా డబ్బు అంటున్నాడు, దేశం విడిచి పోవాలంటుండు, చెప్పలకు చెప్పొద్దు అంటున్నాడు. ఏదో తేడా కొడుతోంది. సురేంద్ర అంకుల్ కాల్ చేస్తున్నారు. చెప్పండి అంకుల్. ఏంటమ్మా సింధు, అంత డబ్బు తీసుకుని వెళ్ళేటప్పుడు ఎవరైనా కారులో వస్తారు కానీ ఇలా బైక్ మీద వస్తారా? బైక్ ఏంటి, డబ్బేంటి అంకుల్? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడే యశ్ వచ్చి బైక్ మీద డబ్బులు తీసుకెళ్లాడు. నాకైనా చెప్తే నేను కారు అరేంజ్ చేసేవాను కదమ్మా. కానిస్టేబుల్, ఆ బ్యాగ్ ఓపెన్ చేయి. అలాగే సార్. సార్ అరే ఓపెన్ చేయకండి. అరే బాగున్నాయరా నీ బనియన్లు, అండర్వేర్లు? అంటే మీరు ఇప్పుడు చెక్ చేసి వెళ్ళిపోతారు సార్. రోడ్డు మీద నా దగ్గర ఇంత డబ్బు ఉందని తెలిస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుందని అందుకే అలా చెప్పాను సార్. అసలే ఊరంతా దొంగ నా కొడుకులు ఎక్కువైపోయారు. ఆహా, అది నిన్ను చూస్తే అర్థమవుతుందిరా. ముందు స్టేషన్ నాడు. స్టేషన్కి ఎందుకు సార్? ఇంత డబ్బుతో బైక్ మీద తిరుగుతున్నావు ఏంటది? బ్లాక్ మనీయా? వాటికి లెక్కలున్నాయా? సార్ అదంతా మా కంపెనీ డబ్బు సార్. మేము ఫైనాన్స్కి తెచ్చుకున్నాం సార్. ఈ కథలన్నీ స్టేషన్లో చెప్పొచ్చు, పదా. సార్ అసలు నన్ను ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు? మీ దగ్గర వారెంట్ ఉందా? వారెంట్ లేకుండా నన్ను అరెస్ట్ చేయకూడదు. వారెంట్ తీసుకొని వచ్చి అప్పుడు నన్ను అరెస్ట్ చేయండి. కావాలంటే మా ఆఫీస్కి వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి. నిన్ను అరెస్ట్ చేయడం లేదు, ఎంక్వైరీకి తీసుకువెళ్తున్నావు. పోలీసులు ఎంక్వైరీ అని పిలిచినప్పుడు రావాలి, లేదంటే మక్కిలేర కూడా తీసుకువెళ్లాల్సి వస్తుంది. బండెక్కించండి. మనకి కిరికిరి గిట్కిరుక్కుపోయిన ఇంతరా. ఈ సుబ్బలక్ష్మి కోసం అనవసరంగా వెయిట్ చేసిన. ఇటు నుంచి ఇటే నేను ఊరుకుంటే మంచిగా ఉంటుండే. నాకు ఇక నాకు సావే. కానిస్టేబుల్ తీసుకురండి.
సార్ సార్ ఎక్కించండి. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ సార్ కావాలంటే మీకు 10 లక్షలు ఇస్తాను సార్, నన్ను వదిలేండి సార్. నోరు మూసుకుని ఎక్కువ, లేదంటే పోలీసులకి లంచం ఇస్తానన్నందుకు నేను నిజంగానే అరెస్ట్ చేయొచ్చు. సార్ ఒకసారి నేను చెప్పేది ఏ, ఎక్కించండి. సార్ నేను చెప్పేది వినండి సార్. అరే సార్ నేను చెప్పేది వినండి రావయ్యా. సార్. సార్ సింధు నువ్వు ఇక్కడే ఉన్నావా? సింధు మనకి ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం. ముందు నువ్వు నన్ను వీడికెళ్ళి సేఫ్గా తీసుకో. సార్ నేను చెప్తే మీరు విన్నారా? నేను యష్ ఇన్ఫ్రా చైర్మన్ని సార్. తను నా వైఫ్ సింధు. ఆ బ్యాగ్లో ఉన్న డబ్బు మాదే సార్. మేము వెళ్ళి ఫైనాన్స్కి తెచ్చుకున్నామండి. చూస్తావేంటి? చెప్పు సింధు, ఆ డబ్బంతా మనదే అని చెప్పు. అసలు నీ దగ్గర డబ్బు ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే మేడం రా. ఏంటి మేడం, వీడిని ఏం చేయమంటారు? సింధు నువ్వు నా మీద కంప్లైంట్ ఇచ్చినావా? మన ఇద్దరి మధ్య ఎన్నైనా ఉండొచ్చు, అందుకని కంప్లైంట్ ఇస్తారా? ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం సింధు. అయినా భార్యాభర్తలు అన్నాక 1,00,000 గొడవలు ఉంటాయి. అవన్నీ సీరియస్గా తీసుకుంటావా? అదే చెప్తున్నాను యష్, భార్యాభర్తలు అన్నాక చాలా గొడవలుంటాయి. అందుకని డబ్బులు తీసుకుని పారిపోదాం అనుకున్నావా? చాలాసార్లు నీకు చెప్పాను, ఆ డబ్బుల మీద కొన్ని 100 కుటుంబాలు ఆధారపడున్నాయని. అయినా సరే నువ్వు నీ స్వార్థం కోసం డబ్బులు తీసుకుని వెళ్ళిపోదామనుకున్నావా? మనకి కిరికిరి గిదేంది ఇట్లా ప్లేట్ ఫిరాయించింది? చెప్పు యష్, ఈ డబ్బు తీసుకుని వెళ్ళేటప్పుడు నేను నీకు గుర్తు రాలేదా? ఇన్వెస్టర్స్ గుర్తు రాలేదా? సరే, అత్తయ్య పిల్లలు వాళ్ళు కూడా గుర్తు రాలేదా? వాళ్ళని కూడా మోసం చేయాలనుకున్నావా? ఏయ్, నిన్ను అది కాదు సింధు. ఇక నువ్వు మాట్లాడుకో. ఇక నేను నిన్ను నమ్మేదే లేదు యష్. ఇప్పుడు ఏం చేస్తావు? ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యే వరకు నువ్విక్కడే ఉండాలి యష్. ఇక్కడేంటి? కానిస్టేబుల్స్, ఏ సింధు, తీసుకెళ్ళండి. సింధు, లోపల పదవయ్యా. సింధు, సింధు, ఏంటి సింధు ఇది? ఇది నువ్వు డబ్బు కొట్టేసే ముందు ఆలోచించుకుని ఉండాల్సింది యష్. సింధు మేడం